నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను గండి రాజేశ్వర్, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. నేను పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నిన్న మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మా యొక్క కులదైవమైనటువంటి, మా యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజానాయకుడైనటువంటి స్వర్గీయ వెలిచాల జగపతిరావు గురించి మరియు వారి తండ్రి గురించి మరియు వెలిచాల రాజేందర్ గురించి నిన్న అతని తెలివి తక్కువతనానికి నిదర్శనంగా, అతని యొక్క సంకుచ బుద్ధికి నిదర్శనంగా, అతని యొక్క నీచ సంస్కృతికి నిదర్శనంగా ఒక మాట అన్నాడు. రాజేందర్ రావు, మీ తాతలు తండ్రులు చరిత్ర, వారి చరిత్ర చెప్పుకుని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది గర్వించదగ్గ విషయం. మిస్టర్ సునీల్ రావు, వెలిచెల రాజేందర్ రావు గారు ప్రజానాయకుడు, వారి తండ్రి ప్రజా బంధువు అని పేరు వేయండు. వారి తాత ఆఫ్టర్ ఇండిపెండెన్సీ రాజేందర్ రావు గారి తాత ఆ రోజు కాంగ్రెస్ డిసిసి కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండు ఆయనే. కాబట్టి రాజేందర్ రావుకు చరిత్ర ఉన్నది. వారి తండ్రి జగపతిరావుకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి గెలిచి ప్రజా పరిపాలన చేసిన ఎమ్మెల్యేగా చరిత్ర ఉన్నది. వారి జగపతిరావు తండ్రికి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ రోజులలో కాంగ్రెస్ డిసిసి మొత్తం ఉమ్మడి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్గా ఉండి ప్రజా పరిపాలన చేసిండు. అంటే వారికి ఒక రాజకీయ చరిత్ర ఉన్నది. మరి నీ రాజకీయ చరిత్ర ఏంటిదండి మిస్టర్ సునీల్ రావు గారు? నీది నీచమైన రాజకీయ చరిత్ర కాదా? నీకు అంటూ ఒక చరిత్ర లేదు. మిస్టర్ సునీల్ రావు, బీ కేర్ఫుల్. నువ్వు ఎవరి గురించైనా రాజకీయంగా మాట్లాడు. నీకు రాజకీయ దమ్ము లేకపోతే, రాజకీయ స్తోమత లేకపోతే వ్యక్తిగత విమర్శలకు ఎందుకు పోతున్నావు నువ్వు? వ్యక్తిగత విమర్శల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నా. నీ యొక్క నిన్న మొన్నటి వరకు రాజేందర్ రావు గారు పెట్టిన భిక్ష గడువు ముగిసింది. అతి త్వరలో నీకు ఉన్న కార్పొరేటర్లు వేయండు, ఇక ఉన్న వాళ్ళంతా మిగిలినరు కావచ్చు. అతి త్వరలోపట నీ మేయర్ పది ఫినిష్ అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ మిస్టర్ సునీల్ రావు. నువ్వు జాగ్రత్త. ఎవరినండి జాగ్రత్త అని చెప్తున్నావు? వెలిచెల రాజేందర్ రావు గారి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, రాజకీయ ఫ్యామిలీ. ఈ జాగ్రత్త అని ఖబర్దార్ అని అంటున్నావు. నీ నోటికి ఏమైనా అదుపు ఉన్నదా? నీకు ఒక నీచమైన సంస్కృతి కాకపోతే నీకు వ్యక్తిగత క్యారెక్టర్ ఉన్నదా? హ్యుమానిటీ ఉన్నదా? హ్యుమానిటీ ఉన్నదా? నీకు క్యారెక్టర్ ఉన్నదా? అస్సలు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? 1990 లోపట నువ్వు తిరిగినావు, నేను తిరిగిన చాలామంది నాయకులు జగపతిరావు దగ్గర తిరిగిండ్రు. జగపతిరావు గారి చరిత్ర చాలా పెద్ద చరిత్ర వాళ్ళది. ఆయన ఆ రోజుల్లోపట్నే కాంగ్రెస్ పార్టీలో రెబల్గా ఉన్నాడు. రెబల్గా ఉండి ఎంతోమంది రాజకీయ నాయకులను చరిత్రను తయారు చేసిండు. వారు తయారు చేసిన నాయకుల లోపల నువ్వు కూడా ఒక వ్యక్తివే కదా. జగపతిరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వే కదా తలుపులు తీసి వెనుక ముందు నడిచిన వ్యక్తివి నువ్వు. ఆయన జగపతిరావు గారి దయవలన, వెలిచెల రాజేంద్రరావు గారి దయవలన ఆనాడు ఆ రోజుల్లోపట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కు చాలా పెద్ద కాంపిటీషన్ ఉండే. అయినా కానీ వెలిచెల రాజేంద్రరావు గారు హైదరాబాద్కు పోయి తన పలుకుబడితోటి నీకు యూత్ కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. నిజము కాదా? మరి ఇప్పుడు ఎవరండి సిగ్గుపడవలసింది? నువ్వు కదా సిగ్గుపడవలసింది. ఎవరినండి నువ్వు అంటున్నది? ఒక మహానీయుడు, ఒక సహనశీలి, ఒక ఏమంటారు బోలా శంకరన్ అని చెప్పి, రాజేంద్రరావు అంటే ఒక బోలా శంకరన్ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ యొక్క కుంచిత స్వభావంతో ఖబర్దార్ అంటున్నావు. నీకే ఖబర్దార్ మిస్టర్ సునీల్ రావు, జాగ్రత్త. అది పద్ధతి కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను వెలిచాల జగపతిరావు గల ఉప్పు పప్పు పెరిగిన వ్యక్తిని కాబట్టి, వారి యొక్క విశ్వాస పాత్రుడును కాబట్టి, నువ్వు కూడా వాళ్ళ విశ్వాస పాత్రుడివే కాబట్టి నువ్వు విశ్వాసం మరిచినందుకు నీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి నీకు జాగ్రత్త అని చెప్పవలసిన పరిస్థితి నీకు దాపురించింది. గుర్తుపెట్టుకో. ఇకపోతే ఇంకేమన్నావు? మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నావు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ రోజు రెబల్గా ఉండి, ఇండిపెండెంట్గా ఉండి, వారి ఫాదరు మొత్తం రాజకీయాల్లో పంచాయత్ సంక్షేమం చేస్తున్నప్పుడు మార్కెట్ కమిటీ ఆటోమేటిక్గా వారితో ఉన్న నాయకులు అతనికి ఇచ్చారు కదా. రాజేంద్రరావుకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన నాయకులందరూ కూడా ఆయనతో పాల్గొన్నారు. కానీ నీ రాజకీయ చరిత్ర ఏంది? నువ్వు 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కౌన్సిల్గా కలిసినావు. ఆ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ను నువ్వు కదా మోసం చేసింది. పాపం ఆకార భాస్కర్ రెడ్డి ఆయన ఒక సీనియర్ కార్యకర్త.
తనకు రావాల్సిన మార్కెట్ కమిటీని నీ యొక్క పలుకుబడితోటి ఎం సత్యనారాయణ గారి యొక్క ఆశ వారిని బదనాం చేసుకుంటూ నువ్వు వాకర భాస్కర్ రెడ్డి యొక్క మార్కెట్ కమిటీ గుంజుకున్నావు. మరి ఎవరండి ఇందులో సిగ్గుపడవలసింది? సునీల్ రావు కాదు, నువ్వు ముందుగా సిగ్గుపడు. పనికిరాని తిరిగి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు ప్రజాముఖంగా ప్రజల ముందట. ఇంకొకటి మిస్టర్ సునీల్ రావు, నీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యలో అధిష్టాన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాత్రికి అందరూ కూడా పార్టీ ఫిరాయిస్తుండ్రు, మీరు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీని చేర్చుకుంటుందని చెప్పేసి ఇండైరెక్ట్గా అన్నారు. మరి ఇక్కడ ఎవరండి కాంగ్రెస్ పార్టీని మీ యొక్క పార్టీకి టికెట్లు ఇచ్చింది? మేము ఇచ్చినామా? మీ వ్యక్తులకు వాళ్ళ యొక్క క్యారెక్టర్ను పట్టుకొని మీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తే వాళ్ళు ఆ పార్టీ టికెట్ మీద గెలిచి మీ పార్టీ మీద విశ్వాసత లేక వాళ్ళు పార్టీ ఫిరాయిస్తారు. అది అధిష్టానం కూడా వారికి మాట్లాడే అర్హత లేక నోరు మూసుకుని కూర్చున్నారు. నువ్వు అంటున్నావు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లోపల ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తుందని అంటున్నావు. నీకెక్కడదండి ఆ అర్హత? నువ్వు ఈ విషయంగా నీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు ఈ విషయంగా. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.